హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ ఎన్ని రకాలుగా చేసుకున్నా కూడా అందులో కొన్ని మాత్రమే మన ఫేవరెట్ అయిపోతుంటాయి. అందులో ఈ చిల్లీ చికెన్ కూడా ఒకటి. ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. చిల్లీ చికెన్ కోసం మీడియంగా కట్ చేసుకున్న 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నానండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 6 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లిపాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఇంచు అల్లం, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, అందులో 5 జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు వేసే వీడియో మిస్ అయిందండి, అందుకే సపరేట్గా చూపిస్తున్నాను. అవసరమైతే కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, మీడియంగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుందండి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 రెమ్మలు కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చికెన్ని వాటర్ లేకుండా ఓన్లీ చికెన్ మాత్రమే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ అనేది అవసరం లేదండి, పడేసేయచ్చు. చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే 80% చికెన్ కుక్ అయిపోతుంది. ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ని అందులో వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చిల్లీ పేస్ట్ వేసాక అడుగంటుకోకుండా మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలండి. పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత అందులో గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసి అలాగే 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. 5 to 10 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ రెడీ అయిపోతుందండి. గ్రేవీ ఈ విధంగా కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.